భారతదేశం యొక్క ఇమీడియట్ నైబర్స్ మన చుట్టుపక్కలున్న చిన్న దేశాల్లో ఆర్థిక కష్టాలు బాగా కనిపిస్తున్నాయి. పాకిస్తాన్, శ్రీలంక మనం గమనిస్తూనే ఉన్నాం. ఈ దేశాలన్నీ కూడా ఆర్థిక సంక్షోభంలో ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఈ దేశాల యొక్క పబ్లిక్ డెట్ అప్పు అనేది పెరిగిపోతుందన్నమాట. ఈ సందర్భంగా పాకిస్తాన్కి ఒక గుడ్ న్యూస్. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఎగ్జిక్యూటివ్ బోర్డు వాళ్ళు పాకిస్తాన్కి $7 బిలియన్ లోన్, ఈ లోన్కి అప్రూవల్ ఇచ్చారనమాట. కానీ అన్కండిషనల్ అప్రూవల్ కాదు, చాలా కండిషన్స్. పాకిస్తాన్ ఆర్థిక సంస్కరణలు తీసుకురావాలి, దాంతోపాటు ట్యాక్స్ బేస్ పెంచాలి, ఇలా చాలా కండిషన్స్తో ఐఎంఎఫ్ వాళ్ళు పాకిస్తాన్కి లోన్ అప్లై చేశారు. గత సంవత్సరం మనం చూసుకుంటే 2023లో పాకిస్తాన్ ఆల్మోస్ట్ డిఫాల్ట్ చేయబోయింది. అప్పులన్నీ డిఫాల్ట్ అయింది అనమాట. అంటే తీసుకున్న అప్పులకు వడ్డీలు కట్టలేని పరిస్థితి పాకిస్తాన్ ఉన్నప్పుడు పాకిస్తాన్ మిత్ర దేశాలు, దాంతోపాటు ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ లాస్ట్ ఇయర్ కూడా పాకిస్తాన్ని కాపాడింది. $3 బిలియన్ లోన్స్ ఇచ్చిందనమాట లాస్ట్ ఇయర్. అసలు పాకిస్తాన్లో పబ్లిక్ డెట్ ఎంత ఉంది? $242 బిలియన్, $242 బిలియన్ అప్పు ఉంది పాకిస్తాన్కి. అయితే పాకిస్తాన్కి సంబంధించి ఐఎంఎఫ్ కాస్త లిబరల్గానే వ్యవహరిస్తోంది. గత 60 సంవత్సరాల్లో 6 డికేడ్స్లో దాదాపు 24 సార్లు ఐఎంఎఫ్ పాకిస్తాన్కి లోన్ ఇచ్చింది. ఐఎంఎఫ్ ఏ దేశానికైనా బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ ప్రాబ్లం వచ్చినప్పుడు హెల్ప్ చేస్తూ ఉంటుంది ఐఎంఎఫ్ మెంబర్ కంట్రీస్కి. అయితే ఆ హెల్ప్ అనేది చాలా కండిషన్స్తో కూడుకుని ఉంటుంది. దాంతోపాటు ఆ దేశం యొక్క జీడిపి కానీ, ఆ దేశం యొక్క నేషనల్ ఇన్కమ్ ఇవన్నీ చూసి ఐఎంఎఫ్ ఆ దేశం గురించి రీపేమెంట్ కెపాసిటీ కూడా చూసుకుని బేరీజ్ వేసి అప్పులు ఇస్తూ ఉంటుంది అనమాట. జనరల్గా ఐఎంఎఫ్ అనేది టు టైడ్ అవుట్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్, ఆ దేశం యొక్క ఫారెక్స్ రిజర్వ్స్ క్రైసిస్ వచ్చినప్పుడు, ఇంకా ఇతర ఇబ్బందులు వచ్చినప్పుడు. ఉదాహరణకి 1991లో 1991లో భారతదేశానికి ఫారెక్స్ క్రైసిస్ వచ్చినప్పుడు కూడా ఐఎంఎఫ్ సహాయం చేసిందనమాట. ఇక్కడ పాకిస్తాన్ విషయానికి వస్తే పాకిస్తాన్లో 40% జనాభా బీపీఎల్లో ఉన్నారు. వరల్డ్ బ్యాంక్ అంచనాల ప్రకారం ఇదే పరిస్థితి కంటిన్యూ అయితే వచ్చే సంవత్సరం 2 ఏళ్లలో ఇంకొక 10 మిలియన్ అంటే దాదాపు 1 కోటి మంది పాకిస్తాన్లో ఇంకా పేదరికంలోకి వెళ్ళనున్నారు, వాళ్ళు కూడా బీపీఎల్లోకి. పాకిస్తాన్ జనాభా దాదాపు 24.5 కోట్లు. ఈ జనాభాలో దాదాపు 50% కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని పరిస్థితి అనమాట. అయితే పాకిస్తాన్లో చాలా ఉద్యోగాలు ఇన్ఫార్మల్ సెక్టర్, వాళ్ళ ట్యాక్స్ బేస్ చాలా తక్కువ. పాకిస్తాన్లో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేవాళ్ళే 5.2 మిలియన్ మంది అంతే రిటర్న్స్ ఫైల్ చేసేవాళ్ళు. ఇంకా పెద్దగా ట్యాక్స్లు అక్కడ రావన్నమాట. పాకిస్తాన్ ఈసారి ట్యాక్స్ హైక్స్ కానీ ట్యాక్స్ బేస్ కానీ పెంచాలని ప్రయత్నం చేస్తోంది. అయితే దీనికి ప్రొటెస్ట్లు కూడా చాలా వస్తున్నాయి. ఎందుకంటే ఎప్పుడైతే గవర్నమెంట్ వెల్ఫేర్ మెజర్స్ తగ్గించి ఆస్టరిటీ మెజర్స్ పెంచుద్దో, ట్యాక్స్ బేస్ పెంచుద్దో, ఆ టైంలో ప్రజలు ప్రభుత్వాన్ని తిడతారు కామన్గా. అలాంటి ప్రొటెస్ట్లే పాకిస్తాన్లో అక్కడక్కడ కూడా కనిపిస్తున్నాయి అనమాట. ఆల్రెడీ ప్రైమ్ మినిస్టర్ షహబాజ్ షరీఫ్ మీద చాలా విమర్శలు వస్తున్నాయి ఈ సందర్భంగా. ఇదంతా పక్కన పెడితే పాకిస్తాన్లో గత సంవత్సరంలో హై ఇన్ఫ్లేషన్ మాత్రమే కాదు, పాకిస్తాన్లో కరెంట్ అకౌంట్ డెఫిసిట్ కూడా చాలా హెవీగా ఉందన్నమాట. వీటన్నిటిని తగ్గించేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం కృషి చేస్తుంది. అయినా కానీ ఎంత స్ట్రిక్ట్గా ఉన్న ఐఎంఎఫ్ రూల్స్ ఎంత ఫాలో అయినా సరే పాకిస్తాన్ ఇదంతా దాటుకుని బయటపడగలదా? ఇన్ని ఆర్థిక సంక్షోభాలు దాటుకుని బయటికి రాగలదా? ఎందుకంటే ఐఎంఎఫ్ ప్రొజెక్షన్స్ ప్రకారం కూడా ఇప్పుడు ఈ ఫైనాన్షియల్ ఇయర్లో పాకిస్తాన్ గ్రోత్ రేట్స్ అనేవి 2% మాత్రమే ఉండబోతున్నాయి అన్నమాట. ఇదంతా చూస్తే పాకిస్తాన్ ప్రజలకి ఎంత చేయగలదు అనేది కూడా పెద్ద క్వశ్చనే. సో స్టిమ్యులస్ ప్యాకేజెస్, బెయిల్అవుట్ ప్యాకేజెస్, ఈ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ ప్యాకేజెస్ ఎన్ని వచ్చినా చుట్టుపక్కల దేశాల్లో, ఇప్పుడు శ్రీలంక పరిస్థితి కూడా అదే అనమాట. శ్రీలంకలో కూడా కాస్త శ్రీలంక ఊపిరి పీల్చుకుంటుంది, కానీ శ్రీలంకలో ఆర్థికంగా ఇంకా సంక్షోభం పోలేదు. అక్కడ చాలా కష్టాలు ఉంది ఆ దేశం కూడా. మీ అందరికీ తెలుసు శ్రీలంక టూరిజం పడిపోయింది, శ్రీలంకలో విపరీతమైన ఫైనాన్షియల్ క్రైసిస్, దాంతోపాటు శ్రీలంకలో ఏదైతే ఫారెక్స్ రిజర్వ్స్ ఉన్నాయో అవి కూడా ఆల్మోస్ట్ తగ్గిపోయినాయి. ఈ పరిస్థితిలో శ్రీలంక కానీ పాకిస్తాన్ కానీ ఐఎంఎఫ్ లాంటి వ్యవస్థల మీద, ఫ్రెండ్లీ దేశాల లోన్స్ మీదే ఆధారపడ్డాయి. డెట్ సర్వీసింగ్ అంటే తీసుకున్న లోన్లకి వడ్డీ కట్టే పరిస్థితి కూడా ప్రస్తుతం ఈ దేశాల మధ్య లేదు. అసలు పాకిస్తాన్లో గత సంవత్సరం నుంచి వచ్చిన ఇంత ఆర్థిక దుస్థితికి కారణాలేంటి? 1 ఫినాన్షియల్ మిస్మేనేజ్మెంట్, 2 గ్లోబల్ ఎకనామిక్ స్లోడౌన్, 3వది ఈ కరోనా రావటం, ఆ తర్వాత వీళ్ళ ఉద్యోగాలు కూడా దెబ్బతింటాం, 4వది పొలిటికల్ అన్సర్టనిటీస్, దాంతోపాటు న్యాచురల్ డిజాస్టర్స్, ఫ్లడ్స్, వరదలు లాంటివి. ఇవన్నీ కలుపుకుని పాకిస్తాన్ మీద ఆర్థికంగా పెను భారం, అంటే అక్కడ ఆర్థిక సంక్షోభం రావడానికి కారణాలు అయ్యాయి.